ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ గారు చేసిన కామెంట్స్ ఈరోజు చర్చనీయాంశంగా మారాయి. ఆయన సింపుల్గా ఒక మాట అంటున్నారు. 2024 ఎలక్షన్స్లో ఏపీలో ఓడేవాళ్ళు గెలిచారు, గెలిచేవాళ్ళు ఓడారు. 49 లక్షల దొంగ ఓట్లు పడ్డాయి. ఇవి ముఖ్యంగా 7 నియోజకవర్గాలు అంటే 7 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రభావం చూపించాయి అని చెప్పేసి అసలు దీనికి ఏ ఆధారాలతో ఆయన అంటున్నారు? ఎలక్షన్ అయిపోయి 2 ఏళ్ళు కావస్తున్న తర్వాత ఈ విషయాన్ని బయట పెట్టడం అంటే బయట పెట్టడం అనాలా, లేదంటే కావాలని ఆరోపణలు చేస్తున్నారు అని అనాలో ఇక్కడ ఎవరికి అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఈ మాట చెప్పడానికి ఇన్నేళ్ళు ఎందుకు సమయం పట్టింది, ఆ రోజు నిజం తెలుసుంటే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, ఎందుకు బయటకు వచ్చి మాట్లాడలేదు అని వివిధ రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. పరకాల ప్రభాకర్ గారు అన్న మాటలు ఈరోజు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వైసీపీ వాళ్ళకి అంటే గతంలో కూడా ఎలక్షన్స్ వాళ్ళు 11 సీట్లు గెలుచుకున్నప్పుడు బయటకు వచ్చి దొంగ ఓట్లు పడ్డాయి అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఆ మాటలకు ఊతం ఇచ్చినట్టుంది, సపోర్ట్ చేస్తున్నట్టుంది. నిజంగానే ఓడేవాళ్ళు గెలిచారు, గెలిచే వాళ్ళు ఓడారు అన్నది వాస్తవమా? ఇప్పుడు వాస్తవంగా పరకాల ప్రభాకర్ గారు నేను విన్న వరకు ఆయన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకున్న చాలా అత్యున్నత విద్యావంతుడు. ఆయన ఈటీవీలో ప్రతిధ్వని నిర్వాహకుడుగా నేను చాలా ఆయన ప్రజెంటేషన్స్ చూస్తూ ఉండేవాడిని. తర్వాత రోజుల్లో సమైక్యాంధ్ర ఉద్యమం సందర్భంగా, అలాగే 14-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో కమ్యూనికేషన్ సలహాదారుడిగా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆయన ప్రస్థానం కూడా కొనసాగింది. అటువంటి పరకాల ప్రభాకర్ గారు రీసెంట్గా ఒక యూట్యూబ్ ఛానల్లో దేశవ్యాప్తంగా ఎలక్షన్ కమిషన్ ద్వారా నిర్వహణ జరుపుతున్న సర్ మీద ఆయన 1 అవర్, సుమారుగా 1 అవర్ నేను ఇంటర్వ్యూ మొత్తం కూడా విన్నా నేను. అలాగే ఆయన ది వైర్ అనే వెబ్సైట్కి రాసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల గణాంకాల గురించి, అంటే ఎలక్షన్ కమిషను 5 గంటలకి ఇచ్చిన బులెటిన్లో ఎంత పర్సంటేజీ పోలింగ్ అనేది ప్రకటించారు, 8 గంటలకి ఎంత పర్సంటేజ్ అని ప్రకటించారు, 11:30 గంటలకి ఎంత పర్సంటేజ్ అని ప్రకటించారు, తెల్లవారుజామున 2 గంటల వరకు జరిగిన పోలింగ్ను దృష్టిలో ఉంచుకొని మరుసటి రోజుకి ఎంత పర్సంటేజ్ అని ప్రకటించారు, మే 17వ తారీఖు ఎంత పర్సంటేజ్ అని ప్రకటించారు అనే ఎలక్షన్ కమిషన్ ప్రకటనలను బేస్ చేసుకొని ఈ ప్రకటనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన కూడా లాజికల్గా అనలైజ్ చేసి ఈ విధంగా అంటే ఇంత ఇర్రేషనల్గా ప్రకటనలు ఇచ్చారు కాబట్టి మనం పోలింగ్ జరిగిన ప్యాటర్ను 1 నిమిషానికి 1 గంటకి అయిన పోలింగ్ పర్సంటేజీ దాంతో కంపేర్ చేసినప్పుడు ఈ ప్రకటన తర్వాత ఈ ప్రకటన మధ్యలో ఇంత పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ ఇవి లాజికల్గా అనిపించట్లేదు అని చెప్పనే ఒక రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రజల ప్రజాస్వామ్య స్ఫూర్తితో తమ ఓటుని నిక్షిప్తం చేయటం ద్వారా ఇచ్చిన తీర్పుని ఒక రకంగా మాట్లాడుకుంటే ఆ తీర్పు పట్ల అనుమానాలు వ్యక్తమయ్యే విధంగా ఆయన కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా ది వైర్లో పరకాల ప్రభాకర్ గారు ఏ అంశాలని రైజ్ చేశారో, ఏ అనుమానాలను వ్యక్తం చేశారో ఆ యాజిటీస్గా ఆ గణాంకాలతో కూడా వారి ఛానల్లో వారు ఒక వీడియో మాట్లాడారు. నేను నాగేశ్వర్ గారి వీడియో కూడా విన్నా నేను. అయితే ఇక్కడ నాగేశ్వర్ గారు ఏమి ప్రభాకర్ గారి లాగా ఒక లాజికల్ కంక్లూషన్కి ఆయన రాలా, కేవలం ఈ అభిప్రాయాలనే ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎలక్షన్ కమిషను వాళ్ళు ప్రతి గంటకి జరిగిన పోలింగ్ పర్సంటేజ్ గురించి వాళ్ళు ప్రకటనలు ఇస్తూ ఉంటారు. అంటే ఇవాళ పోలింగ్ పూర్తయ్యేటప్పటికి ఇంత పర్సంటేజీ, ఆ తర్వాత పూర్తి స్థాయి సమాచారం వచ్చిన తర్వాత ఇంత పర్సంటేజ్ అనేది ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఆ భిన్న గణాంకాలతోటి ఎప్పుడూ ప్రకటనలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే, ఒక ఎన్నిక జరిగిన ప్రాసెస్, అలాగే ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు ప్రక్రియ, వీటి మీద
ఇప్పుడు సరణి గురించి వివాదాస్పదం చేస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న చర్యల గురించి అనుమానాలు రేకెత్తే విధంగా పరకాల ప్రభాకర్ గారు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన మాట్లాడిన తీరు, అలాగే ఇవాళ ఈ పోలింగ్ జరిగిన ప్రక్రియ మీదే అనుమానాలు వ్యక్తమయ్యే విధంగా ఆయన రాస్తున్న మాట్లాడుతున్న తీరు చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే, నాకు తెలిసి పరకాల ప్రభాకర్ గారి తల్లిదండ్రులు ఇరువురు కూడా చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వారే. మరి వారు శాసనసభ్యులుగా ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గారా లేకపోతే ఎమ్మెల్సీలకు పనిచేశారనేది అయితే నాకు క్లారిటీ లేదు, కానీ వారు ఇరువురు చట్టసభలకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళే. బహుశా వారు ప్రత్యక్ష ఎన్నికల్లో కనుక పాల్గొని ఉండుంటే ఆ ఎన్నికల సందర్భంగానైనా సరే పరకాల ప్రభాకర్ గారికి రూట్ లెవెల్లో ఓట్ల చేర్పులు తొలగింపుల ప్రక్రియ ఎలా ఉంటుంది, అలాగే పోలింగ్ ప్రక్రియ పట్ల కూడా వారికి కొంత అవగాహన ఉండే ఉంటుందని చెప్పి నేను నమ్ముతున్నా. నేనైతే 1991 నాకు 22వ సంవత్సరం అప్పటి నుంచి నేను పోలింగ్ బూత్ ఏజెంట్గా నేను కూర్చున్న అనుభవం, నాకు ఆ పరిజ్ఞానం కూడా ఉంది. అలాగే 2014లో నా వైఫ్ ఎంపీటీసీ కంటెస్ట్ చేసింది. 2020లో అప్పుడు నేను ఎంపీటీసీకి నామినేషన్ వేసుండి తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికలను బాయ్కాట్ చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో నేను కూడా ఎన్నికను బాయ్కాట్ చేసి నేను అసలు ఊళ్ళోకి కూడా అడుగు పెట్టలేదు, ఏజెంట్ని కూడా పెట్టలా. కానీ నాకైతే స్థానిక సంస్థల నుంచి కూడా ఎన్నికల ప్రక్రియ పట్ల ఒక స్పష్టమైన అవగాహన, అనుభవం రెండూ ఉన్నాయి నాకు. నేను పలు దఫాలు పోలింగ్ ఏజెంట్గా ఉన్నా, కౌంటింగ్ ఏజెంట్గా ఉన్నా, క్యాండిడేట్కి చీఫ్ ఏజెంట్గా పనిచేస్తున్నా, కాబట్టి కౌంటింగ్కి కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేస్తున్నా నేను. కాబట్టి నాకున్న స్పష్టమైన అవగాహనతో నేను చెప్పదలుచుకున్నా ఇవాళ. ఇప్పుడు వారికి ఉన్న పరిజ్ఞానంతో వారు ఆ గణాంకాలను మెన్షన్ చేస్తూ వారు ఎలా అయితే ఒక ఆర్టికల్ రాశారో, అలాగే నాకున్న పరిజ్ఞానంతో నేను కూడా కొన్ని వివరాలు షేర్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు సహజంగా మనకి గ్రామీణ ప్రాంతాలనే కాదు, ఇప్పుడు మన ఎలక్షన్ కమిషను ఎన్నికలు నిర్వహిస్తుంది. ఎన్నికల నిర్వహణ సందర్భంగా కోడ్ ఆఫ్ కాండక్ట్ అంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమిషన్ యంత్రాంగంగా మారిపోద్ది. అంతకుమించి ఎన్నికల కమిషన్ కంటూ ప్రత్యేక యంత్రాంగం ఉండదు. ఇవాళ మనం చూస్తూ ఉండే మన విఆర్ఓనే, లేదు మన పంచాయతీ సెక్రటరీయో, సహజంగా విఆర్ఓలు అవుతారు, ప్రెసిడెంట్ ఆఫీసర్లు అవుతారు. మన గ్రామంలో పనిచేసే గతంలో అంగన్వాడీ టీచర్ని బిఎల్ఓలుగా అపాయింట్ చేసేవారు. తర్వాత ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయ సిబ్బందిలో మహిళా కానిస్టేబుల్ని బిఎల్ఓలుగా అపాయింట్ చేశారు. ఎలక్షన్ కమిషను ఓటర్ల తొలగింపులు చేర్పుల ప్రక్రియ నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు బిఎల్ఓలు ఓట్ల నమోదు అప్లికేషన్స్ తీసుకుంటారు. ఓట్ల తొలగింపుల అప్లికేషన్ కూడా వాళ్ళ చేతికే ఇస్తారు. సహజంగా ఒక గ్రామంలో ఒక 2000 ఓటింగ్ ఉన్న గ్రామంలో 2 పోలింగ్ బూతులు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్లో సుమారుగా 1000 ఓట్లు ఉంటాయి. సుమారుగా చెప్తున్నాను నేను, కొన్ని తక్కువ ఉండొచ్చు, కొన్ని ఎక్కువ ఉండొచ్చు. సుమారుగా 1000 ఓట్లు ఉంటాయి. ఆ సుమారుగా 1000 ఓట్లు ఉండే దగ్గర ఆ గ్రామానికి సంబంధించి, లేదు ఆ వార్డుకు సంబంధించి ఆ 1000 ఓట్ల గురించి అవగాహన ఉన్న ఆయా రాజకీయ పక్షాల ఏజెంట్లు ఉంటారు. అంటే స్థానిక నాయకత్వం ఉంటుంది. వాళ్ళకి ఓటర్ లిస్టు గురించి ఒక స్పష్టత ఉంటుంది. మన గ్రామంలో ఉన్న 2000 జనాభా ఎవరు ఒకసారి ఓటర్ లిస్టు చూస్తే వాళ్ళు చెప్పేయగలుగుతారు. నేనైతే 1994 నాడు 93-94 నాడు 2264 ఓట్లు ఉండేవి మా ఊర్లో, 2 పోలింగ్ బూతులు కలిపి. బూత్ నెంబర్ 16 and 17 ఆఫ్ వేమూర్ కాన్స్టిట్యున్సీ. ఆ 2264 మంది నేను ఆ పేర్లు చూస్తే వాళ్ళు ఇల్లేది, వాళ్ళు ఎవరు, వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, ఒకవేళ వాళ్ళు ఊర్లో ఉంటున్నారా, బయట ఉంటున్నారా, అసలు శాశ్వతంగా వలస వెళ్ళిపోయిన వాళ్ళ, లేదు వాళ్ళు తాత్కాలికంగా ఉపాధి రీత్యానో విద్యాపరంగానో బయట ఉంటూ వాళ్ళ కుటుంబాలు మూలాలు ఎక్కడే ఉన్నాయా. కొంతమంది ఏమవుతుందంటే ఆడపిల్ల పెళ్లి కాగానే కూతురుతో పాటు అల్లుడి ఓటు కూడా ఇక్కడ చేరుస్తారు. అదే క్రమంలో గ్రామంలో ఎవరికి కొత్తగా పెళ్ళిళ్ళని, ఎవరింటికి కొత్తగా కోడళ్ళు వచ్చారు,
వాళ్ళ ఓట్లు ఇంకా చేర్చబడ్డాయా చేర్చలేదనేది నాకు ఒక స్పష్టత ఉండేది, నాకు చాలా స్పష్టమైన అవగాహన ఉండేది. ఓకే. ఎవరికైనా ఆ సంవత్సరం కొత్తగా ఎవరింట్లో పెళ్ళిళ్ళని కూడా నాకు తెలుసు. అంటే ఒక గ్రామంలో మనం నాయకత్వం వహించేటప్పుడు ఆ గ్రామంలో ఉండే కొద్ది వేల మంది ఓటర్ల లిస్టు గురించి అవగాహన లేని ఇంప్రాక్టికల్ పాలిటీషియన్స్ గ్రామంలో ఉండరు. అవును. ఎందుకంటే అదే ఓటర్లు స్థానిక సంస్థలకి పంచాయతీ వార్డుకి వాళ్ళు వేయాలి, పంచాయతీ సర్పంచ్కి వాళ్ళు వేయాలి, ఎంపీటీసీకి వాళ్ళు వేయాలి, జడ్పీటీసీకి వాళ్ళు వేయాలి, ఎమ్మెల్యే ఎంపీ కూడా అందరూ అదే ఓటర్లు. కాబట్టి ఆ గ్రామంలో స్థానికంగా నాయకత్వం ఇచ్చే వాళ్ళకి మొట్టమొదటి ఓటర్ లిస్టు గురించి ఒక అవగాహన ఉంటుంది. అలా ఉండే క్రమంలో ఎవరు చనిపోయారు అనేది కూడా మనకు ఆ గ్రామంలో తెలుస్తుంది. అలా చనిపోయిన వాళ్ళు ఓటర్లు కనుక లిస్టులో కంటిన్యూ అవుతుంటే ఈ రెండు రాజకీయ పక్షాలకి ఆ చనిపోయిన వాళ్ళ ఓట్ల తొలగింపుల పట్ల అభ్యంతరం ఉండదు. సహజంగా గతంలో ఈ చనిపోయిన వాళ్ళది ఈ మనకి విఆర్ఏలు ఉండేవాళ్ళు, వాళ్ళు పంచాయతీకి తెలియజేసేవాళ్ళు. ఇప్పుడు ఆశా వర్కర్లు ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క ఆశా వర్కర్ని, ఎవరైనా చనిపోయినా ఎవరైనా కొత్తగా పుట్టినా వాళ్ళ పేర్లు పంచాయతీకి తెలియజేసే ప్రక్రియ ఇప్పుడు వచ్చింది. ఈ ఆశా వర్కర్లు పంచాయతీ సెక్రటరీకి పలానా వాళ్ళు చనిపోయారని చెప్పని తెలియజేస్తారు. అలా తెలియజేసిన క్రమంలో ఏమవుతుందంటే వాళ్ళ డెత్ సర్టిఫికేట్ కూడా పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచే తీసుకోవడానికి ఆస్కారం కలుగుద్ది. రెండోది వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయి. వాళ్ళు చనిపోయిన వ్యక్తి ఓల్డేజ్ పెన్షన్ హోల్డరు ఏదైనా అయి ఉంటే నెక్స్ట్ మంత్కి అతని పేరిట పెన్షన్ రిలీజ్ కాదు. ఆ తక్షణ సమాచారం అందించే వ్యవస్థ ఉంది గ్రామాల్లో. ఇవాళ ఓటర్ లిస్టు దగ్గరికి వచ్చేప్పటికీ చనిపోయినా కూడా వాళ్ళ పేర్లు కొనసాగుతుంటే వాటిని తొలగించే సందర్భంలో ఏ రాజకీయ పక్షానికి అభ్యంతరం ఉండదు. ఆ ఊర్లో రెండు రాజకీయ పక్షాలు బలంగానే ఉన్నా ఏ ఊరికి ఊరు మొత్తానికి మొత్తం ఒకే రాజకీయ పక్షానికి అనుకూలంగా ఉండేది చాలా అరుదు. ఆ ఊర్లో 2000 ఓటింగ్ ఉంటే 2000కి 2000 ఒకే పార్టీకి అనుకూలంగా ఉండే ఆ గ్రామాలు చాలా అరుదుగా ఉంటాయి. ఖచ్చితంగా అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నా సరే స్థానిక నాయకత్వం పంచాయతీ దగ్గరకు వచ్చేటప్పటికి అది రాజకీయాలకు అతీతంగా జరుగుద్ది. ఆ ఊర్లో నాయకుడిని అనిపించుకునే క్రమంలో ఊరు మొత్తం మీద గుత్తాధిపత్యం ప్రదర్శించగలిగే నాయకత్వం కూడా చాలా అరుదు. సహజంగా ఎవరికైనా నేను ఈ ఊళ్ళో సర్పంచ్ అవ్వాలని కోరుకుంటే అదే కోరిక ఇంకొక 2-3 కూడా ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమైనా ఓటర్ లిస్ట్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటారు. అబ్నార్మల్గా చేర్పులు జరిగాయి. ఆ గ్రామ పరిధిలో ఈ చేర్పులు ఎవరు వీళ్ళు అనేది కనిపెట్టలేనంత అమాయకులు ఆ గ్రామస్తులు కాదు. అబ్నార్మల్గా తొలగింపులు జరిగాయి. అది కూడా గ్రామస్తుల నోటీస్కి, అక్కడ స్థానికంగా ఉండే పార్టీ ప్రతినిధుల నోటీస్కి వస్తుంది. ఇమ్మీడియట్గా వాళ్ళు కన్సర్న్డ్ బిఎల్ఓ మీద వీళ్ళే ఒత్తిడి పెంచుతారు. ఎలా నువ్వు తొలగింపులకి ఈ ఓటు వీళ్ళు గ్రామంలోనే ఉంటున్నారు కదా, వీళ్ళు గ్రామస్తులే కదా, వాళ్ళ అబ్బాయి బయట ఉద్యోగం చేసుకున్నాడు, వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉంటుంది కదా, అతనికి ఇక పెళ్లి కాలేదు కదా, అతని మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి కదా, అతను ఉద్యోగరీత్యా అక్కడ ఉంటున్నాడు కానీ ఎలక్షన్కి ఇక్కడికే వస్తున్నాడు కదా, ఈ రకమైన అభ్యంతరం వ్యక్తం చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడు అబ్నార్మల్ ఎడిషన్స్ అబ్నార్మల్ డిలీషన్స్ జరుగుతాయి అని అంటే అసలు అక్కడ స్థానిక నాయకత్వాలు క్రియాశీలకంగా లేకుంటే. ఏ రాజకీయ పార్టీకైనా తన స్థానిక నాయకత్వాన్ని క్రియాశీలకంగా ఉంచుకొని తీరాల్సిన బాధ్యత రాజకీయ నాయకత్వాలది. ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా ఈ సర్పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అదే క్రమంలో కర్ణాటకలో ఈ బూత్లో ఇన్ని మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి. మల్టిపుల్ ఎంట్రీస్ ఉండుండొచ్చు. ఆ ఎలక్షన్ ఆ ఓటర్ లిస్టులో మల్టిపుల్ ఎంట్రీస్ లేవని నేను అంటలా. కానీ ఆ బూత్లో ఉన్న మీ పార్టీ యంత్రాంగం ఏం చేస్తుంది? ఆ బూత్ లెవెల్లో మీకు ఒక కమిటీ లేదా? వాళ్ళు క్రియాశీలకంగా ఉండి వాటి పట్ల టైం టు టైం వాళ్ళ అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నట్టయితే ఆ బిఎల్ఓ దగ్గర మీకు తొలగింపులు అప్లికేషన్ పెట్టే అధికారం మీ పార్టీ నాయకత్వానికి ఉందగా. ఒకే పేరుతోటి ఈ నోట్లు ఉన్నాయి, ఇవి ఎలా కొనసాగుతున్నాయి అని చెప్పని ఆ ఓటుని అభ్యంతరం వ్యక్తం చేస్తూ బిఎల్ఓకి ఎందుకు ఇవ్వాలా మీ వాళ్ళు? అది రూట్ లెవెల్లో పార్టీ యంత్రాంగాలు చేయాల్సిన పని. ఎలక్షన్ కమిషన్ కంటూ ప్రత్యేక యంత్రాంగం లేదు. మన గ్రామంలో ఉండే, మన కళ్ళ ముందు ఉండే, మనకు పరిచయం ఉన్న చిన్న చిన్న ఉద్యోగస్తులే బిఎల్ఓలుగా పనిచేస్తారు. వాళ్ళతో పరిచయం లేకపోవడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. స్థానికంగా ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించినా సరే వాళ్ళతోటి యాక్సెస్ ఉంటుంది.
ఒకరు అనీవెన్గా చేర్పులు అప్లికేషన్లు ఇస్తే వీళ్ళు మా గ్రామస్తులు కాదు అని చెప్పని అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అనీవెన్గా తొలగింపులకి అప్లికేషన్లు ఇస్తే దాని మీద అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఆస్కారం ఉంది. రాజకీయ పక్షాలు తాము క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సందర్భంలో తమ గ్రామ ప్రాంత తమ బూత్ లెవెల్ క్యాడరు వాళ్ళు నిస్తేజంగా నిద్రపోయి ఎలక్షన్ ఓటర్ లిస్టు తయారైపోయిన తర్వాత అప్పుడు మేల్కొని ఈ పేర్లు ఇక్కడ మల్టిపుల్ ఎంట్రీస్ ఉన్నాయి, ఇక్కడ చనిపోయిన వాళ్ళ పేర్లు ఉన్నాయి అని చెప్పని అప్పుడు పెద్ద పెద్ద పెడబొబ్బలు పెట్టి ప్రయోజనం లేదు. మొట్టమొదట బూత్ లెవెల్లో రాజకీయ పక్షాలు క్రియాశీలకంగా ఉండాలి, ఓటర్ లిస్టు పట్ల బాధ్యతగా వ్యవహరించి తీరాలి. ఇదొక అంశం. రెండోది వచ్చేటప్పటికి పోలింగ్ ప్రక్రియ. ఇక్కడ ఏమవుతుందంటే ఎలక్షన్ కమిషన్ ప్రకటనలలో ఉండే వైరుధ్యాలనే ప్రామాణికంగా తీసుకొని చూసారా, వాళ్ళు 5 గంటలకి 68.04% అని చెప్పని ప్రకటించారు, 8 గంటలకి 68.12% అని ప్రకటించారు. అంటే 3 గంటల్లో ఓన్లీ 0.8% పోలైందా? కానీ రాత్రి 11 గంటలకి 76% అని చెప్పని ప్రకటన చేశారు. అంటే 3 గంటల్లో 0.8% పోలయ్యి ఆ తర్వాత 3 గంటల్లో 8% పోలింగ్ జరిగిందా? ఆ తర్వాత ఫైనల్ ప్రకటనలో 81.79 అంటున్నారు. అంటే ఈ మధ్యలో ఉన్న ఈ వైరుధ్యాలు ఏంటి? కాబట్టి ఏదో జరిగిపోయింది అని చెప్పని మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే అసలు పోలింగ్ ప్రక్రియ దీని అంటే నేల విడిచి సాము చేసే ప్రకటనలు ఇవన్నీ కూడా. ఇవాళ పరకాల ప్రభాకర్ గారికి నేను స్పష్టం చేయదలుచుకున్నది ఏంటంటే మొట్టమొదటి ఆయన ఈ అనుమానాలు ఆ ప్రకటనల మీద బేస్ అయ్యి మాత్రమే అనుమానాలు వ్యక్తం చేసే ముందు అసలు పోలింగ్ ప్రక్రియ గురించి ఆయన కొంత అవగాహనతోటి ఆయన ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ ఆ స్థాయి చదువుకున్న వ్యక్తులు వాళ్ళు ఏదైనా ఒక అనుమానం రేకెత్తించగానే దాన్ని అందిపుచ్చుకొని రాజకీయంగా వివాదాస్పదం చేసే వ్యక్తులు శక్తులు కొంతమంది ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఒక పోలింగ్ బూత్ ఉంది. ఆ బూత్లో పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి ఒక ఏజెంట్ని పెట్టుకునే హక్కు ఉంది. రాజకీయ పార్టీల ప్రతినిధులే కాదు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్న వాళ్ళ తరపున వాళ్ళకి ప్రతి పోలింగ్ బూత్లో కూడా ఏజెంట్ని పెట్టుకోగలిగే స్థాయి అంగబలం వాళ్ళకు ఉంటే ప్రతి అభ్యర్థి తరపున ఒక ఏజెంట్ని పెట్టుకునే అవకాశం ఉంది. తర్వాత మొన్నటి ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంటు కలిపి జరిగినాయి. కాబట్టి అసెంబ్లీ అభ్యర్థికి ఒకళ్ళు, పార్లమెంట్ అభ్యర్థికి ఒకళ్ళు ఏజెంట్ని పెట్టుకోవచ్చు. ఇప్పుడు తెలుగుదేశం తరపున లేదు జనసేన పోటీ అక్కడ అభ్యర్థి ఉంటే జనసేన తెలుగుదేశం కలిసి అంటే ఎమ్మెల్యేకి ఒకరు ఎంపీకి ఒకరు పోటీ చేస్తుంటే వైసీపీ తరపున కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ రాజకీయ పక్షాలు ఉంటే వాళ్ళ తరపున ఎమ్మెల్యే అభ్యర్థికి ఒక ఏజెంటు, ఎంపీ అభ్యర్థికి ఒక ఏజెంట్ని పెట్టుకునే అవకాశం ఉంది. నాకున్న అవగాహన మేరకు, నేను ప్రాక్టీస్ చేసిన అవగాహన మేరకు ఈవీఎంలతో పోలింగ్ జరిగేటప్పుడు ఉదయాన్నే ముఖ్యంగా 2019 నుంచి మొదలుపెట్టారు. 7 o'clockకి పోలింగ్ బిగిన్ అవుద్దానంటే 5:30 కల్లా అన్ని రాజకీయ పక్షాల ఏజెంట్లని బూత్కి రిపోర్ట్ చేయమంటారు. రిపోర్ట్ చేసిన తర్వాత బూత్ రాజకీయ పక్షాల ఏజెంట్ల ముందు అక్కడ వినియోగించబోతున్న ఈవీఎంలని మాక్ పోలింగ్ చేస్తారు. ఈ విధంగా జరుగుద్ది అని చెప్పని మాక్ పోలింగ్ చేస్తారు. అంటే ఆ ఈవీఎం సక్రమంగానే పనిచేస్తుంది అని నిర్ధారణ చేయటం కోసం ఏజెంట్లు కన్విన్స్ అయిన తర్వాత ఈవీఎం సక్రమంగానే పనిచేస్తుందని చెప్పని నిర్ధారణ చేసుకున్న తర్వాత అప్పుడు 7 గంటలకి సాధారణ ఎన్నికల ప్రక్రియ ఏజెంట్ల సమక్షంలో మొదలవుతుంది. మీకు బయట ఎలక్షన్ కమిషన్ ఏం ప్రకటన చేస్తుంది అనేది అనవసరం. కానీ పోలింగ్ బూత్ లోపల ఒక ఓటరు తన ఓటర్ సీరియల్ నెంబర్ స్లిప్ తీసుకొని బూత్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రిసైడింగ్ స్టాఫ్ పలానా నెంబరు పలానా పేరు అని చదువుతారు. అక్కడ రాజకీయ పక్షాల ఏజెంట్లు కూర్చొని ఉంటారు. వాళ్ళు ఇతని మొహం చూసి ఆ వ్యక్తి అతనేనని చెప్పని వాళ్ళు కూడా ఓటర్ లిస్టులు తిరగేసి ఆ సీరియల్ నెంబర్ దగ్గర ఆ పేరు చూసిన తర్వాత ఆ గ్రామస్తులే కాబట్టి వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. ఇంకా పట్టణాల్లో అక్కడ బూతుల్లో ఇంకా అందరు తెలియకపోవచ్చు. కానీ
గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ ఏజెంట్గా ఉండే వాళ్ళని కూడా అందరి గురించి తెలిసిన వాళ్ళని అవగాహన ఉన్న వాళ్ళని పెట్టుకుంటారు. ఆ వ్యక్తి ఈ వచ్చిన వ్యక్తి ఆ సీరియల్ నెంబరు ఆ పేరు అతను అవునా కాదనేది నిర్ధారణ చేసుకున్న తర్వాత అక్కడ రాజకీయ పక్షాల ఏజెంట్లు గోహెడ్ అని చెప్పినాక అప్పుడు ప్రిసైడింగ్ సిబ్బంది అతన్ని ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఓటు వేయడానికి అలో చేస్తారు. ఈలోపు అతని చేత సంతకం పెట్టించుకుంటారు, అతని వేలి మీద శిరాముద్ర వేస్తారు. శిరాముద్ర వేసిన తర్వాత ఈవీఎం దగ్గరికి వెళ్ళమంటారు. ఈవీఎం దగ్గరికి వెళ్ళి ఈవీఎం వినియోగించి బయటకు వచ్చి అతని ప్రక్రియ ముగించి వెళ్ళిపోతాడు. ఇలా వెళ్ళిన తర్వాత ఎన్నిక ముందుగానే శిరాముద్ర పడుద్ది. అవును. ఈ ప్రక్రియ సాయంత్రం 5 గంటలు స్టిపులేటెడ్ టైము. 5 గంటలకి ఆ ఓటింగ్ ప్రక్రియ ముగిసిపోతే సరే, లేదు 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగవలేదు, ఏ వ్యవసాయ సీజనో లేదు నిండి ఎండాకాలమో ఆ మండు టెండర్లో రాలేక సాయంత్రం 4 నుంచి కొంచెం ఎండ తీవ్రత తగ్గిన తర్వాత వచ్చి 5 గంటలకు పోలింగ్ ప్రక్రియ ముగవక చాలా పెద్ద క్యూ ఉంది. క్యూ ఉన్నప్పుడు 5 గంటలకి ఆ పోలింగ్ బూత్ గేట్లు మూసేస్తారు. గేటు లోపల ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందిని పోలింగ్కి అలో చేస్తారు. వీళ్ళందరూ కూడా ఓట్లు వేసేసారు. ఇంకా అంటే ఒకసారి గేట్ వేసినాక 5 గంటల తర్వాత లోపలికి ఎవరిని అలో చేయరు. ఈ ప్రాంగణంలో ఉన్న వాళ్ళని ఓటేయడానికి అలో చేస్తారు. వీళ్ళందరూ ఓటేసేసారు. ఓటేసిన తర్వాత ఈ ఈవీఎం క్లోజ్ చేసే క్రమంలో కూడా ఆ బూత్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఏజెంట్లు అందరూ ఉంటారు కదా, సిబ్బంది వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు సీల్ చేసుకోరు. ఏజెంట్ల సమక్షంలో ఆ గతంలో పోలింగ్ బూతులు ఉండే బ్యాలెట్ బాక్సులు ఉండేవి. బ్యాలెట్ బాక్స్కి కూడా ఆ రోజుల్లో పోలింగ్ ఏజెంట్గా వెళ్ళే వాళ్ళకి ఒక లోగో ఏదైనా ఇచ్చి పంపించేవాడు. ఆ రోజుల్లో ఏం చేసేవారంటే బ్యాలెట్ బాక్స్ పైకి సీల్ చేసిన తర్వాత ఒక వైట్ క్లాత్లో దాన్ని మూట కట్టి ఆ మూట మీద లక్క కాల్చి సీల్ వేసేవాళ్ళు. ఆ సీల్ మీద నీతో పాటు ఒక లోగో నువ్వు కూడా పట్టుకెళ్తావు. పోలింగ్ ఏజెంట్ ఒక్కొక్క పార్టీ వాళ్ళు ఒక్కొక్క లోగో పట్టుకెళ్తారు. ఆ వేడివేడిగా కరుగుతున్న లావా మీద వీళ్ళు కూడా ఈ ముద్ర ఒక ముద్ర వీళ్ళు కూడా వేసుకుంటారు. అంటే ఏంటి, ఒకవేళ రేపు లెక్కింపప్పుడు ఆ ఓపెన్ చేసే క్రమంలో ఆ సీలు నువ్వు వేసిన సీలు అదేనా కాదా, నువ్వు వేసిన సీలు అదే అయితే నువ్వు వేసిన ముద్ర దాని మీద రిఫ్లెక్ట్ అవ్వాలి. ఈ లోపుగా బూత్ ఆ డబ్బా ఓపెన్ చేసి దాంట్లో ఓట్లు మార్చే అవకాశం ఉంటుందేమోననే ఉద్దేశంతో రాజకీయ పక్షాలకు నమ్మకంతో గతంలో బ్యాలెట్ బాక్సులు ఉన్నప్పుడు ఆ ఏజెంట్ దగ్గర కూడా ఒక ముద్ర పెట్టి దాన్ని వేయించేవాళ్ళు. ఇప్పుడు ఈవీఎంలు కూడా ఏమవుతుంది, ఎన్ని ఓట్లు ఆ బూత్లో పోలేని అనేది పార్లమెంటు, అసెంబ్లీ ఆ 2 బూతులకి సంబంధించిన ఈవీఎంలు ఉంటాయి కదా, వాటిల్లో ఏజెంట్లు నోట్ చేసుకుంటారు. క్లోజింగ్ నెంబర్ నోట్ చేసుకుంటారు. వాళ్ళు నోట్ చేసుకొని ముగింపు సందర్భంగా ప్రిసైడింగ్ వాళ్ళ దగ్గర ఏజెంట్లు సంతకాలు పెడతారు ఎన్ని ఓట్లు ఉన్నాయని చెప్పని. అక్కడతోటి ఆ ప్రక్రియ ముగుసుద్ది. ఈ ఏజెంట్ ఏం చేస్తాడు, ఇతని దగ్గర ఆ క్లోజింగ్ నెంబర్ ఉంది కదా, ఒక కంటెస్టెంట్ క్యాండిడేట్ ఉంటాడు. అతని నియోజకవర్గంలో ఇటువంటివి ఒక 200 బూతులు ఉన్నాయనుకుందాం. 200 బూతుల నుంచి ఆ కంటెస్టెంట్ క్యాండిడేట్కి ఏ నెంబర్ బూత్లో ఎన్ని ఓట్లు క్లోజింగ్ నెంబర్ అనేది అతనికి డేటా వెళ్ళుద్ది. అంటే అతనికి నియోజకవర్గంలో ఉన్న ఓట్లు ఎన్ని, అందులో ఎన్ని పోలైనవి. ఇక్కడ ఏమవుద్ది, ఇప్పుడు తెలుగుదేశం వైసీపీ, లేదు జనసేన వైసీపీ అనేది కామన్. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఈ 3 ప్రధాన పార్టీలు. మిగిలిన పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, అట్లా మిగిలిన పార్టీలు కూడా ఉన్నాయి. ఎవరి దగ్గర అయినా సరే క్లోజింగ్ నెంబర్ ఒకటే ఉంటుంది. అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్క నెంబర్ ఉండదు. ఎందుకంటే అధికారులు ఈ అందరు ఏజెంట్ల సమక్షంలో డిస్క్లోజ్ చేసే నెంబర్ అది. పోటీ చేసిన అభ్యర్థులకు కూడా అందరు అభ్యర్థులకి ఒకే ఫిగర్ వెళ్తుంది. ఒక్కో పార్టీకి ఒక్కో ఫిగర్ వెళ్ళదు. ఎందుకంటే అక్కడ నిక్షిప్తమైన నెంబర్ ఏదైతే ఉందో అదే నెంబరు అన్ని పార్టీలకు వెళ్ళుద్ది. అన్ని పార్టీల అభ్యర్థులకి ఆ నియోజకవర్గ వ్యాప్తంగా
అన్ని బూతుల్ని టోటల్ చేసుకుంటే ఎన్ని ఓట్లు పోలేని అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఇది పోలింగ్ ప్రక్రియ. తర్వాత లెక్కింపు ప్రక్రియ ఉంటుంది. ఓకే. లెక్కింపు ఏజెంట్ వెళ్ళేటప్పుడు రాజకీయ పక్షాల అభ్యర్థులు వాళ్ళకి ఈ బూత్ వారి డేటా ఇస్తారు. పలానా 16 నెంబర్ బూతు ఈ నోట్లు పోలేని. ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేకి ఏజెంట్లు ఉంటారు, ఎంపీకి ఏజెంట్లు ఉంటారు. ఓకే. వీళ్ళు ఆ ఈవీఎంలు ఓపెనింగ్ సందర్భంగా పలానా నియోజకవర్గం పలానా బూత్ నెంబర్ ఓపెన్ చేస్తున్నామని చెప్పని లెక్కింపు అధికారి చెప్పి పార్టీల ఏజెంట్ల ముందు ఆ ఈవీఎం ఓపెన్ చేస్తాడు. ఓకే. ఓపెన్ చేసినప్పుడు క్లోజింగ్ నెంబర్ ఎంతో నీ ఏజెంట్ ఇచ్చున్నాడు ఆల్రెడీ. అవును, ఇచ్చే ఉన్నారు. నీకు ఓపెన్ చేసినప్పుడు అదే రిఫ్లెక్ట్ అవ్వాలి అక్కడ. అవును, నిజమే. దాంట్లో ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయంటే బ్రేకప్ తర్వాత సంగతి, కానీ టోటల్ అదే ఉండాలి అక్కడ. ఓకే. ఇప్పుడు రకరకాల అనుమానాలు ఏమని రేకెత్తిస్తా ఉన్నారు. పోలింగ్ ప్రక్రియ కన్నా అదనంగా ఏదో ఎలక్షన్ కమిషన్ మేనేజ్ చేసేసి ఈవీఎంలను ట్యాంపర్ చేసేసి అసలు సిసలు ప్రజలేసిన ఓట్ల కన్నా అధికంగా చూపిస్తున్నారు అని చెప్పని. అసలు రాజకీయ పక్షాల ప్రతినిధుల మధ్య కదా ఈవీఎం సీల్ చేస్తుంది. అవును. ఒక రాజకీయ పక్షానికి అనుకూలంగా ఈవీఎంలో నెంబర్లు యాడ్ చేస్తుంటే రెండో ఏజెంట్ ఏం చేస్తాడు? చూస్తూరుకుంటాడా? లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారుగా 45-46 వేల బూతుల్లో ఉన్న అసెంబ్లీ పార్లమెంట్ ఇద్దరు ఏజెంట్లు ఉంటారు అక్కడ. అందరికందరూ అమ్ముడుపోతారా? అది అసలు సాధ్యమేనా? కాబట్టి అక్కడ 100కి 100 పాళ్ళు ప్రాక్టికల్గా ఉండే ప్రాసెస్ గురించి అవగాహన లేకుండా ఈ రకమైన ఏది ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ప్రకటనల మీద మాత్రమే బేస్ అయ్యి ఈ ప్రకటనలలో ఈ విధమైన గణాంకాల వ్యత్యాసం ఉన్నాయి కాబట్టి ఏదో జరిగిపోయింది అని ఒక అభిప్రాయాన్ని కల్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ గమనించుకోవాల్సింది, మనకి జూన్ 4 ఎన్నికల లెక్కింపు జరిగింది. ఎన్నికల లెక్కింపు జరిగిన క్రమంలో ఇవాళ ఎన్నికల ఫలితాలు మొత్తం విడుదలైన తర్వాత సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో జరిగింది అనే అనుమానాలు ఆయన ప్రెస్ మీట్లో వెలువడించిన తర్వాత అక్కడి నుంచి వైసీపీ సోషల్ మీడియా కూడా ఈవీఎం సీఎం, ఈవీఎంలు మేనేజ్ చేసి గెలిచారని మాట్లాడుతున్నారు. ఇక్కడ లెక్కింపు జరుగుతున్న క్రమంలో ఆ లెక్కింపు సందర్భంగా మా ఏజెంటు ఈ బూత్లో 930 ఓట్లు పోలేని అన్నాడు. ఇక్కడ నీకు 980 ఓట్లు కనిపిస్తా ఉన్నాయి, 50 ఓట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎందుకు ఈ వ్యత్యాసం కనిపిస్తుందని చెప్పని ఆ కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాలలోనూ ఎక్కడైనా ఏ కౌంటింగ్ ఏజెంట్ అయినా పోలింగ్ ప్రక్రియ ముగిసిన నాటి డేటాకి లెక్కింపు సందర్భంగా మధ్య ఉన్న డేటాకి మధ్య ఏదైనా వ్యత్యాసం ఉందని ఎక్కడైనా అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యం ఉందా? లేదు. ఎప్పుడైనా కనీసం ఏమో అంటారు, అక్కడికక్కడ మేము చెప్పాము వ్యత్యాసం ఉంది, మేము చెప్పినా అధికారులు పరిగణలోకి తీసుకోలేదని అటువంటిది ఏదైనా జరుగుంటే కనీసం బయటకు వచ్చినా సరే మాట్లాడాలి కదా. మీడియా ముందేనే మాట్లాడాలి. ఎప్పుడైనా జూన్ 4వ తారీఖు లెక్కింపు ప్రక్రియ మొత్తం ముగిసిపోయిన తర్వాత అయినా సరే, ఫలితాలు విడుదల అయిన తర్వాత అయినా సరే, ఒక్క కౌంటింగ్ ఏజెంట్ అయినా సరే అసలు సిసలు పోలైన ఏజెంట్లకి పోలైన ఓట్లకి లెక్కింపుకి మధ్య వ్యత్యాసం చాలా భారీగా ఉంది. భారీగా కాదు, ఒక్క ఓటుది తేడా ఉన్నా సరే అక్కడికక్కడ స్పాట్లో ఏజెంట్లు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. మాకు ఇచ్చిన డేటా, ఎందుకంటే ఇక్కడ నీ దగ్గర ఉన్న డేటా నీ దగ్గర అదే నెంబర్ ఉంటుంది, నీ పక్కన ఉన్న పార్టీ అభ్యర్థి దగ్గర కూడా అదే నెంబర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు సమక్షంలో ఆ ఈవీఎం క్లోజ్ చేశారు, వీళ్ళిద్దరు సమక్షంలో ఈవీఎం ఓపెన్ చేస్తున్నారు. అక్కడ బ్రేకప్ వచ్చిన తర్వాత ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయనే తేలుద్ది. బ్రేకప్ రానంత వరకు ఎవరికైనా రావచ్చు కదా. అట్లాంటప్పుడు ఇరు రాజకీయ పక్షాలకి అభ్యంతరం ఉంటుంది అక్కడ. అంటే పోలైన దానికన్నా లెక్కింపులో ఎక్కువ ఉంటే తగ్గినా ఒప్పుకోరు. మరి ఆ విధమైన వ్యత్యాసం ఎక్కడైనా కనిపెట్టబడిందా? కాబట్టి ఇక్కడ ఎన్నిక ఫెయిర్గా జరగకపోతే, ఎన్నికలలో భారీ వ్యత్యాసాలు ఉండున్నట్టయితే వ్యక్తం చెయ్యాల్సిన వ్యక్తులు ఎక్కడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు అని అంటే, ఇవాళ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఆయన దాని మీద కామెంట్ చేయలే. పరకాల ప్రభాకర్ గారు రాసిన ఆర్టికల్ ఆయన రిఫర్ చేస్తూ మాట్లాడారు. ఈ పరకాల ప్రభాకర్ గారు లాంటి ఇంటలెక్చువల్, ఎందుకంటే ఆయనకున్న చదువు పరిజ్ఞానంలో నాకు పావంతు కూడా లేదు. నేను ఒక బీకాం చదువుకున్నా అంతే. కానీ నాకు గ్రామీణ ప్రాంత ఎన్నికల నుంచి చాలా చాలా ప్రత్యక్ష అనుభవం ఉంది. సుదీర్ఘకాలం నేను నాకు 24 గంటలు అదే పని, ఓటర్ లిస్టు, ఆ పోలింగ్ మేనేజ్మెంటు, ఆ బూత్ మేనేజ్మెంటు అవే పని. అయితే నాకున్న ఈ అనుభవంతో చెప్తున్నా,
ఇవాళ పరకాల ప్రభాకర్ గారు లాంటి చదువుకున్న వ్యక్తులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలాంటి ఇటువంటి అనుమానాలు రేకెత్తించడం ద్వారా ఫ్రీ అండ్ ఫెయిర్గా జరిగిన ప్రజా తీర్పును అవమానిస్తూ ఉన్నారు. ఉమ్, నిజంగానే మీకు దగ్గర ఏదైనా సాక్ష్యాధారాలు ఉంటే ఎక్కడైనా ఏ బూత్ లెవెల్ అయినా సరే, ఏ ఏజెంట్ అయినా సరే, నేను క్లోజింగ్ అప్పుడు నేను పెట్టిన సంతకానికి అక్కడ మాకు డిస్క్లోజ్ చేసిన నెంబర్కి లెక్కింపు జరిపినప్పుడు వచ్చిన నెంబర్కి మధ్య వ్యత్యాసం ఉందని చెప్పని ఎక్కడైనా ఏ ఏజెంట్ అయినా వ్యక్తం చేసిన అభ్యంతరం ఏదైనా ఉంటే రివీల్ చేయమను. 175 నియోజకవర్గాల్లో వైసీపీ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లు, ఎమ్మెల్యే ఎంపీ ఏజెంట్లు ఉన్నారు కదా, వాళ్ళ చీఫ్ ఏజెంట్లు ఉంటారు కదా, వాళ్ళ అభ్యర్థులు ఉంటారు కదా, అవును. వాళ్ళు ఎవరైనా ఏదైనా అభ్యంతరం వ్యక్తం చేసే నేపథ్యం ఉంటే. ఉమ్, కాబట్టి ఇక్కడ ఇంప్రాక్టికల్, ఉమ్, అసంబద్ధమైన ఈ ప్రచారాలతో వాళ్ళకున్న స్థాయి, వాళ్ళ చదువు, వాళ్ళ పరిజ్ఞానం దృష్ట్యా వాళ్ళు చెబితే 10 మంది వింటారు. అవును. ఆ వింటారు కదా అని చెప్పని ఇటువంటి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేసే ఇటువంటి వ్యాఖ్యానాలు చేయడం ద్వారా కేవలం ఎలక్షన్ కమిషన్ ప్రకటనలకి దురుద్దేశాలు ఆపాదించేసి, ఉమ్, ఆ ప్రకటనలో ఉండే వ్యత్యాసానికే దురుద్దేశాలు ఆపాదించి, ఎలక్షన్ కమిషను ఏ ప్రకటన చేస్తుంది, వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నది ఎలక్షన్ కమిషన్ వివరణించుకోవాలి, అది తర్వాత సంగతి. అవును. కానీ ఇవాళ ప్రజలిచ్చిన తీర్పుని అవమానించే రకమైన ఈ వ్యాఖ్యానాలు, ఈ కథనాలు రాయటం అనేది 100% ఆక్షేపణీయం. ఇంప్రాక్టికల్, రూట్ లెవెల్ పట్ల అవగాహన లేని ఈ రాతలు, ఈ కథనాలు వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ స్థాయిని వాళ్ళకు వాళ్లే పరిచయం చేసుకుంటూ ఉన్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.